మొదటి కొరింథీ 11 అధ్యాయము 29వ వచనం నుండి చదువుకున్నాం. ప్రభు శరీరమని ఇవే సింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందే మనకు శిక్షావిధి కలగటానికే తిని త్రాగుతున్నామని అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చినాడు. అంతేకాదు, మరి ప్రభు యొక్క శరీరం రక్తంలో పాలు పొందుతున్నప్పుడు మనం పరీక్షించుకొనక తర్వాత మనం ఈ వారం అంతట్లో లేదా ఈ నెల అంతట్లో మనం ఎక్కడెక్కడ దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చినామో, దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా తప్పిపోతూ వచ్చినామో, పడిపోతూ వచ్చినామో వాటిని మనం జ్ఞాపకం చేసుకుని మనము యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాలి. కాబట్టి ఇక్కడ అందుకని మరి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తున్నాడు ఏంటంటే, పాలు పొందుతున్నటువంటి మనము శిక్షావిధి కారకం కాకున్నట్లుగా మనమే పరీక్షించుకోవాలంటున్నాడు. 29వ వచనంలో ప్రభు శరీరమని ఇవే సింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఇవే సింపకుండా మనము దేవుని యొక్క భయం లేకుండా మనం ఎప్పుడైతే ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందుతామో అది మన నష్టానికే అది సమకూర్చబడదు అన్నమాట. అందుకని పౌలు ఏమంటాడు, మీరు ఎందుకు వస్తున్నారు 17వ వచనంలో, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదంటాడు. కాబట్టి దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే ఆశీర్వదించబడాలనే ఆశతో వస్తున్నాం. కానీ అయోగ్యంగా బలలో పాలు పొందితే అది మనకు కీడే కానీ మేలు కాదు. అందుకని మరి యోగ్యమైన రీతిలో మనం పరీక్షించుకోవాలి, పశ్చాత్తాపడాలి. మరి దేవునికి ఇష్టం లేని కార్యాలని దేవుని మందిరంలో విడిచిపెట్టి దేవునికి అవిధేయులం కాకుండా దేవునికి లోబడేటువంటి తత్వాన్ని, లోబడే మనసు నీవినే మనం కలిగి ఉండాలి. ఆ రీతిగా మనం చేయక మనం జీవించినట్లయితే లేదా మన శరీరంలో రక్తంలో మనం పాలు పొందినట్లయితే మనకు మరి అనారోగ్యమే గురవుతాం. అందుకని 30వ వచనంలో ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. చాలామంది నిద్రిస్తున్నారంట, కొంతమంది రోగులైపోతూ వచ్చినారని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అయితే 31వ వచనంలో అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. కాబట్టి మనమే విమర్శించుకోవాలి, మనమే తీర్పు తీర్చుకోవాలి. లేకపోతే మనం ఏమవుతాం, నష్టానికి గురవుతాం, కష్టానికి గురవుతాం. కాబట్టి ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందేటువంటి వారు మనం ఎంతో భయంతో భక్తితో మరి దేవుని ఎదుట దీనత్వం కలిగినటువంటి మనసుతో మనం పశ్చాత్తాపడి ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందకపోతే మనము అనారోగ్యానికి గురవుతామని చెప్పి దేవుని వాక్యంలో రాయబడితే వచ్చిందనమాట కదా. ఇప్పుడు ఎఫ్రాయిం కూడా చూడండి, మనం ఆరాధనాత్మలో చదువుకుంటూ వచ్చినాం. ఎఫ్రాయిమని 11వ అధ్యాయము, హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుంటూ వచ్చినాం. దేవుడు ఎఫ్రాయిమును పిలిచినాడు, తర్వాత దేవుడు తనను మరి నడక నేర్పించినాడు, దేవుడు ప్రేమ చూపించినాడు, కౌగిలించుకున్నాడు, ప్రేమతో తనను స్వస్థపరుస్తూ వచ్చినాడు, స్నేహ బంధంతో తనను ఆకర్షిస్తూ వచ్చినాడు, మరి తన యొక్క కాడిని తీసివేసినాడు. 9వ వచనంలో తనను లయపరచగా దేవుడు తనను కరుణిస్తానని చెప్తూ వచ్చినాడు. అయితే ఈ ఎఫ్రాయిము రాను ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని మాట వినకుండా దేవునికి విరోధంగా ప్రవర్తన చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఎఫ్రాయిం ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు ఎఫ్రాయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు మొత్తినాడు. చూడండి 9వ అధ్యాయము, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. హోషేయ గ్రంథం 9:16. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయిను, వారు ఫలమీరు, వారు పిల్లలను కనినను, వారి గర్భ నిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను. వారు నా దేవుని మాటను ఆలకింపక కనుక ఆయన వారిని విసర్జించును, వారు దేశం నిలిచి అన్ని జనులతో తిరిగెదరు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమంటాడంటే హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో ఎఫ్రాయిం ఏం చేయబడ్డాడంట, మొత్తబడ్డాడంట. ఎఫ్రాయిము మొత్తబడుతూ వచ్చినాడు, అతని వేరు ఎండిపోయింది అంటున్నాడు దేవుడు. ఇంకను అతను ఫలమీడు, వారు ఫలమీరు, వారి పిల్లల కన్నను, వారి గర్భనిధిలో నుండి వచ్చే సొత్తును నేను నాశనం చేసేదను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు.
కారణం ఏంటంటే 17వ వచనంలో వారు నా దేవుని మాటలు ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించును. కాబట్టి దేవుడి మాట ఆలకించినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. దేవుని మాటని త్రోసివేస్తున్నారు. దేవుని మాటను అంగీకరించినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినాడు ఎఫ్రాయిం. కాబట్టి దేవుడు ఎఫ్రాయిముని ఏం చేస్తూ వచ్చినాడంటే ఎఫ్రాయిము మొత్తబడ్డాడు. ఎందుకు ఎఫ్రాయిం మొత్తబడుతూ వచ్చినాడంటే తనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు ఎఫ్రాయిం చేస్తూ వచ్చినాడు. ఎఫ్రాయిము తనకిష్టం వచ్చినట్లే జీవిస్తూ వచ్చినాడు. అందుకని దేవుడు ఎఫ్రాయాన్ని ఏం చేయాల్సి వచ్చిందంటే మొత్తాల్సి వచ్చిందనమాట. దేవుడు తనను మొత్తినాడు అనమాట. కారణం ఏంటంటే ఎఫ్రాయిము అలాంటి దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. మరి 9వ అధ్యాయము హోషేయ గ్రంథం 17వ వచనంలో వారు నా దేవుని ఆలకించలేదు. దేవుని మాటను ఆలకించాలి అంటే దేవుడే స్వయంగా వచ్చి సహాయం చేస్తాడా, దేవుడే మాట్లాడతాడా అంటే దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడు, కానీ తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట కదా. కాబట్టి దాన్ని మనం అంగీకరించాలి. ఇది దేవుని మాట అని మనం ఏం చేయాలంటే దాన్ని మనం అంగీకరించాలన్నమాట కదా. బైబిల్లో మరి దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో అపొస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, ఆ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తున్నది. కార్యసిద్ధి మనం ఎప్పుడైతే ఈ వాక్యం ఇది దైవజనుడు చెప్తున్నాడనే మాట కంటే కూడా, లేకపోతే బాబురావు చెప్తున్నాడనే మాట కంటే కూడా ఈ మాట దేవునిది అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడే మనలో కార్యం జరుగుతుంది. కార్యసిద్ధి అంటే సిద్ధి అంటే ఏంటి? అందుకే బైబిల్లో ఏముందంటే నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాం. దేవుని వాక్యం మనలో కార్యసిద్ధి కలగజేయాలి. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మన కోరికని దేవుడు నెరవేర్చాలంటే మనము దేవుని యొక్క మాటలు ఇవి దేవుని అని మనము ఏం చేయాలి చెప్పండి? మనము గ్రహించాలి, వినాలి. కాబట్టి చాలాసార్లు దేవుని యొక్క మాటను మనం ఏం చేయట్లేదంటే వినటం లేదు. ఆయన అట్లాగే చెప్తాడండి, ఇది ఎంతవరకు మనుషులు చెప్పే మాటలు అనుకుంటున్నాం కానీ దేవుని మాటలని మనం అనుకోవట్లేదు. అందుకే ఇక్కడ చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు కూడా ఏమంటున్నాడు చెప్పండి? ఈ దెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘం ఎట్లా ఉందంట చూడండి. 2వ అధ్యాయంలో 13వ వచనంలో, ఆ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమానము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించారు కనుక అంటాడు. అంటే ఇది మనుషుల వాక్యంగా దేవుడే నాతో ఈరోజు మాట్లాడుతూ వచ్చినాడు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడే మనలో కార్యసిద్ధి కలుగుతుంది. మనలో లోతైన కార్యం అనేది దేవుడు చేస్తాడు. ఇది ఎప్పుడైతే మనం దీన్ని అంగీకరించడం లేదో ఇంకా దాన్ని మనం ఎంత వాక్యం చెప్పినా సరే అదేదో వస్తాం కూర్చుంటాం, మనం అది మన కాలయాపం చేయడానికే వస్తూ ఉంటాం, కానీ దాని ద్వారా మనకి ఎటువంటి మేలు అనేది మన జీవితాల్లో జరగదు. కారణం ఏంటంటే మనం దాన్ని అట్లా అంగీకరించడం లేదు. దేవుడే స్వయంగా వచ్చి మనతో మాట్లాడు, తన సేవకుల ద్వారా దేవుడు కొన్ని తలాంపులు ఇచ్చి దైవ సేవకులతో దేవుడు మాట్లాడి అది మనకు చెప్పించినప్పుడు దాన్ని మనం అంగీకరించాలి. అంగీకరించకపోతే దేవుడు మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడు కదా. దేవుడే వస్తాడా? ఒకసారి ఒక అతను నీళ్ళలో మునిగిపోతున్నాడు. నీళ్ళల్లో మునిగిపోతుంటే నన్ను రక్షించండి రక్షించండి అని చెప్పి కేకలు వేస్తావన్నాడు. అప్పుడు వెంటనే ఒక అతను పడవ వేసుకుని వచ్చి బాబు దీంట్లోకి రా ఎక్కువ అన్నాడంట. అప్పుడు అన్నాడంట, నువ్వు నాకు అవసరం లేదు, దేవుడు వచ్చి నన్ను రక్షిస్తాడన్నాడంట. అంటూ అతను వెళ్ళిపోయాడు. రక్షించండి రక్షించండి అంటే మునిగిపోతున్నాడు, ఈత కొడుతూ ఉన్నాడు. మరలా ఇంకొక దోణి వచ్చింది, ఇంకో పడవ వచ్చి బాబు రా ఇందులో కంటే, నేను రాదు, నన్ను వేరే నా దేవుడు రక్షిస్తాడన్నాడు. సరే ఈసారి ఏమొచ్చింది? ఈసారి మూడోసారి విమానం వచ్చింది. ఆ నీళ్ల మీదకి అట్లా పైకి అట్లా వచ్చేసి బాబు దీన్ని పట్టుకుని పైకి ఎక్కేసేయమన్నప్పుడే నేను రాను, నా దేవుడు నన్ను రక్షించాలి అన్నాడు. ఇంకా ముగ్గురు వెళ్ళిపోయినారు, మునిగిపోయినాడు, చచ్చిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడిని అడిగిండట,
నన్ను అప్పుడే ఎందుకు నువ్వు తీసుకొచ్చేసావు, నన్ను ఎందుకు నువ్వు రక్షించలేదంటే, అరే పిచ్చోడా, వచ్చింది నేనేరా, వచ్చింది ఆ వాడాల రూపంలో వాడేసుకొచ్చింది నేనే, విమానం రూపంలో వచ్చింది కూడా నేనే. అంటే దేవుడే ఒకళ్ళ రూపంగా వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట కదా. దీన్ని మనం ఏం చేయాలి చెప్పండి? అంగీకరించాలి. ఎఫ్రాయిం గురించి కూడా దేవుడు ఏమంటాడంటే, అంగీకరించడం లేదు వాక్యాన్ని, వాళ్ళు ఏం చేయట్లేదు అంటండి. 9వ అధ్యాయం హోషేయ గ్రంథం 17వ వచనం 17వ వచనం చదవండి. వారు నా దేవుని మాటల ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించాడు. కాబట్టి దేవుని యొక్క మాటలను మనం ఆలకించకపోతే దేవుడు మనల్ని విసర్జిస్తాడు కదా. ఇప్పుడు మరి ఇక్కడ ఒక పెద్ద అధికారి వచ్చినాడు అనుకోండి. ఇప్పుడు ఒక మంచి అధికారి వచ్చినాడు, మీతో మాట్లాడదామని వచ్చాడు. మీరు ఆయన వస్తాడని తెలిసి కూడా మీరేం చేశారు? లేటుగా వస్తున్నారు. అప్పుడు అధికారికి ఏమనిపిస్తుంది? అరే నేను వస్తానని చెప్పి కూడా మరి వీళ్ళు ఇట్లా లేటుగా వచ్చారేంటి. సరే ఆ అధికారి వచ్చినాడు, వచ్చినాకైనా సరే కుదురుగా కూర్చుంటామంటే కుదురుగా కూర్చోవట్లేదు. అట్లా బయటికి వెళ్తున్నాం, లోపలికి వస్తున్నాం, అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం అనుకోండి. అధికారి ఏం చేస్తాడు? ఎంత బాధపడతాడు. తర్వాత కానుకేసి ముందుగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, అధికారి వచ్చి మాట్లాడుతుంటే అంత దూరం నుండి అంత పెద్ద అధికారి వచ్చి మనతో మాట్లాడేటప్పుడు మన మధ్యలోనే లేచి వెళ్ళిపోతే ఆయన గౌరవించినట్లా లేకపోతే అవమానపరిచినట్లా? చెప్పండి. ఆయన అవమానపరిచినట్లే. మరి దేవుడిని మనం ఎట్లా చేస్తున్నాం? ఇప్పుడు మీరు కొంతమంది డ్యూటీలకి వెళ్తున్నారు. ఏ టయానికి వెళ్తున్నారు మీరు? ఏ సమయానికంటే ఆ సమయానికే వెళ్తున్నారు కదండి. డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లాగే వెళ్తున్నావా? డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏ టయానికి వెళ్తారు? ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఎన్నింటికి వెళ్తారు? ఎన్నింటికి వెళ్తారు అక్క చెప్పండి. మరి దేవుని మందిరానికంటే అట్లా మనం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లేకపోతే కూలి పనికి వెళ్ళేవాళ్ళు మనం మన 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 పనులకు ఏ టయానికి వెళ్తున్నాం? అట్లాగే దేవుని మందిరానికి కూడా ఏం చేయాలి అంటే, దేవుడు కనపడట్లేదు కదా, ఆయన మనిషే కదా, ఆయన అట్టగా చెప్తుంటాడు అనుకుంటారా? అట్లా అనుకోకూడదు. దేవుని బిడ్డలైన మనము అది దేవుని మాట అని మనం ఎప్పుడైతే మనం వినాలో అప్పుడు ఇంటేనే మనకేం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూడగలం. ఎఫ్రాయిం కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? వాళ్ళు కూడా ఏం చేయలేదు. వాళ్ళు 9వ అధ్యాయము 17వ వచనంలో వారు నా దేవుని మాటల ఆలకించలేదు. కనుక దేవుని మాట మనం వినాలి. దేవుని మాట మనం వినకపోతే దేవుడు ఎట్లా మనల్ని దేవుడు విసర్జిస్తాడు. దేవుడు ఒక్కసారి విసర్జించాడంటే ఇంకా మన పరిస్థితి బహు దారుణంగా ఉంటుంది అన్నమాట. దేవుడు మనల్ని విసర్జించేదాకా మనం తెచ్చుకోకూడదు కదా. ఇప్పుడు ఎఫ్రాయిం ఏమయ్యాడంట? 9వ అధ్యాయము 16వ వచనం. ఎఫ్రాయిం ఏం చేశాడు? ఎఫ్రాయిం ఏం చేయబడ్డాడు? ఇప్పుడు మొత్తబడ్డాడు. ఇంకా దేవుడు అంటాడు, వారు వేరేమైపోయిందంట? ఎండిపోయాను, వారు పాలమీరు కదా. కాబట్టి వారు ఇంకా ఫలమిచ్చే స్థితిలో వారు లేరు. కారణం ఏంటంటే వారి యొక్క వేరేమైంది చెప్పండి? ఎండిపోయింది కదా. అంటే దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము దేవుడు ఎంతగానో మనల్ని గమనిస్తూ ఉన్నాడు అనమాట. కారణం ఏంటంటే ఏరు ఎండిపోయినటువంటి స్థితికి అయిపోయినారు అంటాడు దేవుడు. ఇంకేమంటాడు చూడండి, 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. 13-12 వచనం. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపం ఏమైంది? భద్రం చేయబడి ఉన్నది కదా. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపం ఏం చేయబడింది? భద్రం చేయబడింది. ఇంకా కింద 13వ వచనం. ప్రసూతి వేదన కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా అతడు బుద్ధి లేనటి వాడై వృద్ధికి రాని స్థితిలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడంట కదండి. ఎఫ్రాయిం యొక్క జీవితం ఏ రీతిగా ఉంది? ఎలాంటి జీవితానికి వెళ్ళిపోతూ వచ్చినాడు ఎఫ్రాయిం అంటే? దేవుడు వృద్ధికి రాని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఎఫ్రాయిం యొక్క దోషము నా ఎదుట ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిలబడి నాతో మాట్లాడుతున్నాడు, కూస్తున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఆ దోషము నా ఎద్దుకు ఉంది, ఇంకా వృద్ధికి రాడు అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. 6వ అధ్యాయము హోషేయ గ్రంథం 4వ వచనం చదవండి. ఎఫ్రాయిము
నిన్ను నేనేమి చేతును యోధా, నిన్ను నేనేమి చేతును, తెల్లవారుగానే కనబడు మేఘరం ఎగిరిపోనట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లు నీ భక్తి నిలవకపోయాను. ఎఫ్రాయిం యొక్క భక్తి నిలవట్లేదంట. అది స్థిరమైనటువంటి భక్తి ఎఫ్రాయిముది కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భక్తి ఎట్లా ఉంది? నీ భక్తి నిలుస్తుందా? ఎఫ్రాయిం యొక్క భక్తి ఎట్లా ఉందంట? హోషేయ గ్రంథం 6:4 నీ భక్తి ఏం చేయట్లేదు? నిలవకపోను. నిలవనటువంటి భక్తి నిలవట్లేదు. భక్తిలో స్థిరం లేదు. భక్తి నిలవరమైనటువంటి భక్తి కాదు. భక్తిలో నిలవలేకపోతున్నాడు ఎఫ్రాయిము భక్తిలో ఉండలేకపోతున్నాడు. దేవుని యొక్క భక్తిలో తను జీవించలేకపోతున్నాడు. దేవుని భక్తిలో నిలవలేకపోతుంది. నిలవని భక్తి అయిపోయింది కదా. నిలవ భక్తి అయిపోయింది. ఎప్పుడు పడితే అప్పుడే దేవుని మందిరానికి రావటం, వెళ్ళిపోవడం మన ఇష్టం అయిపోయింది కదండి. కాబట్టి మనం అలాంటి వారంగా మనం ఉండకూడదు. దేవుని కనపరిచే బిడ్డలంగా ఉండాలి. దేవుని మాట వినేవారంగా ఉండాలి కదండి. కాబట్టి ఈ రీతిగా మనం కలిగి ఉండాలని దేవుడు ఎఫ్రాయాన్ని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎందుకు ఎఫ్రాయాన్ని మొత్తుతూ వచ్చినాడంటే, ఎఫ్రాయిం ఏమైపోతూ వస్తున్నాడంట? నిలవని భక్తి అయిపోయిందని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు కదా. 13:15 కూడా ఎఫ్రాయిం గురించి 15 నిజంగా ఎఫ్రాయిము మొట్టమొదట ఎఫ్రాయిం యొక్క జీవితం ఏమైపోయిందంటే, తన సహోదరుల కంటే కూడా ఏమైనాడు? ఎఫ్రాయిము ఫలాభివృద్ధి నొందినాడు. కానీ చివరికి ఏమైపోయింది? ఆ ఫలం ఏమైపోయిందంటే అది ఎండిపోయింది. కింద మనం చదువుకుందాం, చూడండి, చదవండమ్మా. యెహోవా పుట్టించు గాలి అరణ్యముల నుండి లేచును, అది రాగా అతని నీటి బుగ్గల ఎండిపోను, అతని లోటలు ఇంకను ఇంకిపోను, అతని ధననిధులు, అతని ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువులు ఏం చేస్తూ వచ్చినారంటండి? కొల్లబెడుతూ వచ్చినారంట. చూడండి, ఎంత ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎలాగున్నామో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మొట్టమొదటి దేవుడు తనని ఏం చేశాడంట? ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. కానీ ఎఫ్రాయిం ఏమైపోతున్నాడంటే దేవుని మాట విననటువంటి వాడై ఉంటున్నాడు. ఎఫ్రాయిము ఎట్లా ఉండిపోతున్నారంట? చూడండి, చదువుకుందాం. మరి హోషేయ గ్రంథం 5 ఎఫ్రాయిము జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ, హోషేయ గ్రంథం 5 ఒక చక్కటి మాటను దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు. 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుకుందాం. ఎఫ్రాయిము నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము నీవిప్పుడే వ్యభిచరించున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. ఇక్కడ చూస్తే ఎఫ్రాయిం ఏమైపోయినాడంట అండి? పాప జీవితంలోనికి వెళ్ళిపోయినాడంట. 4వ వచనం, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసు ఉండటం వలన వారు యెహోవాను ఎరగకుందురు. దేవుడు అంటాడు, 3వ వచనంలో దేవుడు అంటాడు, ఎఫ్రాయిము నేను ఎరుగుదును అంటున్నాడు. 4వ వచనంలో వారు చివరి లైన్లో చూస్తే వారు యెహోవాను ఎరగని వారై ఉన్నారంట కదండి. మరణి స్థితిలో మనం ఉంటున్నామేమో. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఎఫ్రాయిం ఏమైపోయినాడంటండి? ఏమైపోయినాడు? రోగయ్యాడు. చూడండి, 5వ అధ్యాయము 13వ వచనం. 5:13 చదవండి. 13వ వచనం, తాని రోగి అవుట ఎఫ్రాయిం చూసెను, తనకు పుండు కలుగుట యూదా చూసెను. అప్పుడు ఎఫ్రాయిము అషూర్యాది ఎదుకు పోయాను, రాజైన హోరేబును పిలుచుకును. అయితే అతడు నిన్ను స్వస్థపరచగలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఎఫ్రాయిం ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటండి? జబ్బు పడినప్పుడు కూడా దేవుని ఎదుకు పోయిన వారంలో మనం ఎవరి గురించి చదువుకున్నాం? పోయిన సండే ఎవరి గురించి చెప్పుకున్నాం? ఆశ గురించి చెప్పుకున్నాం. ఆశ కూడా చివరి దశలోనికి వచ్చేటప్పుడు మరి ఏం చేశాడంట? దేవుని దగ్గర విచారం చేయకుండా వైద్యులను పట్టుకున్నాడంట. ఈయన కూడా ఏం చేస్తూ వస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడంట కదా? ఈయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఈయన ఎవరిని పట్టుకున్నాడంట? 13వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. 5:13, తాని రోగి అయి ఉండుట ఎఫ్రాయిము చూసెను, తనకు పుండు కలుగుట యూదా చూసెను.
అప్పుడు ఆ ఎఫ్రాయిము అషూరు యొద్దకు పోయిను. రాజైన యారేబు యొద్దను పిలుచుకునిను. అయితే అతడు, నిన్ను స్వస్థపరచు జాలడు నీ పుండు. కాబట్టి ఎఫ్రాయిము ఏమైపోతూ వచ్చినాడంటే మరి ఆ రీతిగా అయిపోతూ వచ్చినాడు. మనుషుల మీద ఆధారపడిపోతున్నాడు. దేవుని యొద్దకు వెళ్ళలేని స్థితిలో ఉంటున్నాడు. దేవుని మాట వినని స్థితిలో ఉంటున్నాడు. దేవుని సంకల్పానికి లోబడిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే ఏం చేస్తున్నాడు ఎఫ్రాయిం అంటే మొండితనం చూపిస్తున్నాడు కదండి. కాబట్టి మొండితనానికి చూడండి, చదువుకుందాం. 4వ అధ్యాయము 16 వచనం, 4:16. పెయ్యి మొండితనం చూపినట్లు ఇశ్రాయేల్ వారు మొండితనం చూపి ఉన్నారు కనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లలకు సంభవించినట్లు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫ్రాయిం యొక్క జీవితాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే తన జీవితం అనేక విధాలుగా దేవునికి దూరం అయిపోతుంది. కానీ ఆరాధనోత్సవంలో చదువుకున్నాం, దేవుడైతే తనను కర్ణించాలని దేవుడు తనను నడక నేర్పుతున్నాడు, కానీ ఆయన మాత్రం తప్పిపోతున్నాడు, దేవునికి దూరం అయిపోతూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎఫ్రాయిం ఆ రీతిగా ఉంటూ వచ్చినాడంట. ఎఫ్రాయిము మరి దేవునికి విరోధంగా జీవిస్తూ వస్తున్నాడు. ఎఫ్రాయిము దేవుని మాట విన స్థితిలోనికి ఎఫ్రాయిం వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిం నువ్వు ఏం చేస్తున్నావు? తప్పిపోతున్నావు కదా. ఇంకేమంటాడు చూడండి, 4వ అధ్యాయం 17 వచనం చదవండి. ఎఫ్రాయిం విగ్రహములతో కలిసిపోయిను. కాబట్టి ఎఫ్రాయిం ఏం చేస్తూ వచ్చినాడంటే అండి విగ్రహములతో కలిసిపోయినాడు అంట. విగ్రహములు అంటే ఏంటి? దేవుని కంటే ఎక్కువ మనం దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తామో అదొక విగ్రహం అన్నమాట. దేవుని కంటే కూడా మనం ఎక్కువ దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తామో అది మనకు అదొక విగ్రహం. విగ్రహములతో కలిసిపోతున్నాం. ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నాం దేవుని కంటే ఎక్కువగా. దేవునికి మొదటి స్థానం ఇవ్వట్లేదు. మనం దేవునికి ఎక్కువ మనం ఏం చేస్తున్నామంటే ఇతరుల విషయాల్లో దేవుని కంటే ఎక్కువగా అనేకమైనటువంటి వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. దేవునితో మనం స్నేహం చేయట్లేదు. మనము వ్యర్థమైన వాటితో మనం ఏం చేస్తున్నామంటే స్నేహం చేస్తున్నాం. నువ్వు వేటినైతే ఎక్కువగా ప్రేమిస్తావా విగ్రహములు, ఆ విగ్రహములను పెట్టుకుని నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా మన మాట దేవుడు విననటువంటి వాడుగా ఉన్నాడు. హోషేయ గ్రంథంలో చదువుకుందాం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం దాని ముందే ఉంటుంది చూడండి. ఎహెజ్కేలు గ్రంథంలో హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి అంటాడు దేవుడు. 14వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయముల్లో విగ్రహములు నిలుపుకుని దోషం పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటినే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగిన. కాబట్టి దేవుడు ఏమంటాడంటే వారి మనసులో ఏమున్నాయంటండి? విగ్రహములు ఉన్నాయంట, హృదయంలో విగ్రహములు ఉన్నాయంట. ఎఫ్రాయిం కూడా ఏం చేశాడండి? విగ్రహములతో కలిసిపోయినాడు అంట. కాబట్టి ఈ హృదయంలో విగ్రహాలు ఉన్నప్పుడు దేవుని మనం ఎట్లా కనపరచగలం? దేవుని ఆరాధించలేం, దేవుని స్తుతించలేం. మనలో ఏమున్నాయంట? విస్తారమైన కింద 4 వచనం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 14:4. కావున నువ్వు వారికి సంగతి తెలియచేసి ఎలాగ చెప్పు, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసులో విగ్రహములు నిలుపుకొని తమకు దోషం కలగజేసుకుని తమ అభ్యంతరం పెట్టుకుని ప్రవర్తించకు వచ్చు ఇశ్రాయేలు వారు అందరూ. సార్లు మనం ఇక్కడ చూస్తే విగ్రహములు ఎక్కడున్నాయంట? హృదయంలో ఉన్నాయి. ఎఫ్రాయిం కూడా చూసినట్లయితే ఎఫ్రాయిం ఏటితో కలిసిపోయినాడంట? ఎఫ్రాయిం విగ్రహములతో కలిసిపోయినాడంట. విగ్రహములకి ఎక్కువ ఏం చేస్తున్నాడు? ప్రాముఖ్యత ఇస్తున్నాడు. దేవుడు అంటున్నాడు చూడు 4వ అధ్యాయము హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17 వచనం. ఎఫ్రాయిం విగ్రహములతో కలిసిపోయిను కాబట్టి అలాగే ఉండనిమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. విగ్రహములతో కలిసిపోయినాడంట. 13వ అధ్యాయం 1వ వచనం. తర్వాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందును. కాబట్టి విగ్రహాలు మనల్ని నాశనం చేస్తాయి.
దేవుని కంటే ఎక్కువగా పిల్లలను ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని, ఈ వ్యర్థమైన ఇంటర్నెట్, టీవీలు, సెల్ ఫోన్లు, దేవుని కంటే దేంతో ఎక్కువ అయితే మనం గడుపుతున్నామో అదొక భయంకరమైనటువంటి విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేంతో గడుపుతున్నావో అదొక విగ్రహం అయిపోయింది. ఈ విగ్రహములతో దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేస్తే దేవుడు ఆలకిస్తాడా? మనం దేవుని కంటే కూడా ఏమున్నాయి మన హృదయంలో? విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలను పెట్టుకుని ఉన్నాం, హృదయంలో విగ్రహాలను పెట్టుకుని ఉన్నాం. మనుషుల్ని మనం ఎక్కువ ప్రేమిస్తుంటే అదొక విగ్రహాలు, అన్ని విగ్రహాలే. ఎందుకంటే దేవుడు అంటాడు, నువ్వు నాకంటే ఎక్కువగా వారిని ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. నీ హృదయంలో ఏమున్నాయి? విగ్రహములు ఉన్నాయి. ఎఫ్రాయిం కూడా విగ్రహములతో కలిసిపోయినాడని దేవుని వాక్యంలో రాయబడుతొచ్చు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 28 అధ్యాయం 1వ వచనంలో, యెషయా గ్రంథం 28 1వ వచనం. అంటే ఎఫ్రాయిం ఏమైపోయినాడంట? మరొకసారి చదవమ్మా. సార్లు మనం ఇక్కడ చూస్తే ఎఫ్రాయిం ఏమైపోయినాడంట? తాగుబోతు అయిపోయినాడంట. ఉన్నారు మీరు ఎవరైనా తాగేవాళ్ళు? నాకైతే తెలియదు. ఏమ్మా, తాగుబోతులు ఉన్నారు ఎవరన్నా? ఎఫ్రాయిం ఏం చేస్తూ వచ్చినాడంట? తాగుబోతులతో జీవిస్తున్నాడంట. తాగుబోతు అయిపోయినాడంట అండి. ఉన్నారు తాగుబోతులు. బైబిల్లో రాయబడింది, తాగుబోతులు ఎక్కడికి వెళ్ళరంట? దేవుని రాజ్యానికి వెళ్ళరు తాగుబోతులు. చనిపోతే క్షణంలో పాతాళానికి దిగిపోతావు. చనిపోతే పాతాళానికి దిగిపోతావు. కాబట్టి బైబిల్లో రాయబడింది కదా, దొంగలైను, లోబులైను, దూషకులైను, తాగుబోతులైను, వ్యభిచారులైన ఎక్కడికి వెళ్తారంట? ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్తారా? నరకానికి వెళ్తారు. ఎఫ్రాయిం కూడా ఏమైపోయినాడంటండి? 28 అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిం ఏమైనాడు? తాగుబోతంట. దేవుడు అంటున్నాడు ఎఫ్రాయిం తాగుబోతు అయిపోయినాడు. ఎఫ్రాయిం ఆ రీతిగా జీవిస్తున్నాడు. ఎఫ్రాయిము తాగుబోతు అయిపోయినాడు. లోక సంబంధమైనటువంటి విధానాలు జీవిస్తున్నాడు. అంతేకాదు హోషేయ గ్రంథం 7వ అధ్యాయము, హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయిను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అపం వంటి వాడాయను కదా. ఎఫ్రాయిం అన్ని జనులతో కలిసిపోయినాడు అంటండి. చాలామంది అన్ని జనులతో కలిసిపోతారు. అన్ని జనులతో సహవాసాలు, లోకస్తులతో సహవాసాలు, అన్ని జనులతో కలిసిపోయినాడంట. ఏం తేడా లేదంట కదండి. అన్ని జనులు ఏం చేస్తారండి? చాలామంది అన్ని జనులతో కలిసిపోతారన్నమాట. అన్ని జనులతో కలిసిపోవడం అంటే మనము క్రిస్మస్ చేస్తాం, సంక్రాంతి కూడా చేస్తాం. మనం క్రిస్మస్ చేస్తారు, మరలా ఏం చేస్తారు చెప్పండి? సంక్రాంతి కూడా చేస్తారు. మిగతా టైంలో వండుకోకూడదా? సంక్రాంతి రోజునే ఉండాలా? సంక్రాంతి రోజునే పనులు పెట్టుకుని, లేదా పండగల రోజునే ఏం చేస్తారు మన వాళ్ళు చాలామంది? ఇదంతా దేవునికి ఇష్టం లేదు. బైబిల్లో రాయబడింది. ఎఫ్రాయిం ఏం చేస్తూ వచ్చినాడంట? అన్ని జనులతో కలిసిపోయినాడంట. అన్ని జనుల ఆచారాలు, అన్ని జనుల పద్ధతులు, అన్ని జనుల అలవాట్లు, అన్ని జనుల దగ్గరికి వెళ్ళి, పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొచ్చి మరలా ఇంటి ప్లాన్ ఎవరు వేయాలి? ఇంటి ప్లాన్ ఎవరో వచ్చి వేయాలి. అన్ని జనులు వచ్చి ఇంటి ప్లాన్ వేయాలి. కాబట్టి ఈ వాస్తులు చూస్తూ ఉంటారన్నమాట. ఈ కిటికీ ఇటు ఉండకూడదు, ఈ కిటికీ ఇటు ఉండకూడదు, ముహూర్తాలు చూస్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే అన్ని జనులతో ఏమైపోయినాం చెప్పండి? కలిసిపోయినాం. అన్ని జనులతో కలిసిపోయినారంట. ఎఫ్రాయిం ఏం చేస్తూ వచ్చినాడంటే, ఎఫ్రాయిం అన్ని జనులతో కలిసిపోయినాడంట. ఎఫ్రాయిం అన్ని జనులతో కలిసిపోయాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఎఫ్రాయిం లాగా అన్ని జనులతో కలిసిపోయినావేమో. అన్ని జనుల ఆచారాలు, అన్ని జనుల పద్ధతులు, అన్ని జనులు చేసే పనులు, అన్ని జనులు చేయకపోతే మనం ఎట్లాగండి? కాబట్టి ఎఫ్రాయిం కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే అన్ని జనులతో కలిసిపోయినాడు అంట. అన్ని జనులతో, బైబిల్లో కూడా చూసినట్లయితే అన్ని జనులతో సహవాసం చేసినాడంట. 106వ కీర్తన చూడండి. 106వ కీర్తన, వారు అన్ని జనులతో కలిసిపోయి 106వ కీర్తన 35వ వచనం.
అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది. చాలమ్మ. అన్యజనులతో ఏం చేస్తూ వచ్చినారంట? సహవాసం చేసి వాళ్ళ క్రియలు వీళ్ళు నేర్చుకున్నారంట. వాళ్ళకి నేర్పడం కాదు, వాళ్ళు వీళ్ళు నేర్చుకున్నారు. ఎఫ్రాయిం ఏమంటాడంటే హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఎఫ్రాయిం అన్ని జనులతో ఏమైపోయినాడు? కలిసిపోయినాడంట. అన్ని జనులతో కలిసిపోయినాడంట. అంతేకాదు, ఇంకా కింద చూడండి, 8వ వచనం చదవండి. 7వ అధ్యాయము హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరునో తిప్పివేయని అపం వంటి వాడాయను. అంటే చాలా ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయని అపం వంటి వాడు అయిపోయినాడంట. అపం అంటే తెలుసుగా మీకు? ఒక పక్కన కాలింది, ఒక పక్కన ఏం చేయలేదు, కాలలేదు. తింటాము దాన్ని ఎవరు తిప్పలేని స్థితిలోనికి అయిపోయినాడంట. అంటే రెండు, ఇది నామకార్థమైనటువంటి భక్తి జీవితం అన్నమాట కదా. మనం చదువుకున్నాం పోయినసారి, మొన్న వారం కాకుండా అంత క్రితం సండే రోజు చదువుకున్నాం. ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు? ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు? ఉంటే విగ్రహారాధన చేయండి, లేకపోతే దేవునన్నా ఆరాధించండి. కాబట్టి ఎన్నాళ్ళు 2 తలంపులు. ఇది ఏంటంటే 2 తలంపులు కలిగిన స్వభావం అన్నమాట. అందుకని యేసుప్రభువారు ఏమన్నాడంటే, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, ఎచ్చగానైనా ఉండు. ఏ స్థితిలో ఉన్నామంట? నులివేస్తని స్థితిలో ఉన్నాం. ఉంటే అటు లేవు, ఇటు లేవు. ఎఫ్రాయిము కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? ఎఫ్రాయిము ఎవరునో తిప్పివేయని అపం వంటి వాడాయను అంటే దోష వేరు. దోష ఏమైందంటే దాన్ని ఒక్కోసారి అది పలసగా ఆ పేడ మీద ఇట్లా పెట్టి రుద్దినప్పుడు పలసగా అవుతుంది అన్నమాట. అదే మనం ఇంకో కొన్ని మనం అట్టు వేరు, దోష వేరు, అట్టు వేరు అనమాట. అట్టు అయితే దాన్ని మరలా తిప్పాల్సి వస్తుంది, కొంచెం అది లాగుంటుంది అనమాట. ఇంకా మనం కొంచెం ఈ యొక్క అప్పం అంటే అది కొంచెం ఈ సైజు ఉంటుంది అనమాట, కొంచెం లావుగుంటుంది. అది లావుగుంటుంది కనుక దాన్ని రెండోసారి కూడా దాన్ని తిప్పాలి. తిప్పకపోతే ఇప్పుడు మనం రొట్టె ఉంది, మనం ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పొందాం. ఆ రొట్టె కొంచెం అది లావుంటుంది. అది ఎందుకంటే దాన్ని ఒక పక్కన కాలిస్తే పై పక్కన కాలదు అది, అందుకని దాన్ని తిప్పాలి. తిప్పకపోతే దాన్ని మనం తినలేము. అట్లాగే ఎఫ్రాయిము కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఎవరో తిప్పివేయనటువంటి అపం వంటి వాడు అయిపోయినాడు కదండి. ఎంతమంది సేవకులు వచ్చినా, ఎంత వాక్యం చెప్పినా దాన్ని ఎవరు తిప్పలేనటువంటి పరిస్థితి అయిపోతుంది మంద కూడా. గమనించండి ప్రియులారా, మన భక్తి జీవితం ఏ రీతిగా ఉందో. ఎఫ్రాయిము యొక్క జీవితం ఏమైపోయిందంటే ఎవరు తిప్పలేనటువంటి అపం వంటి వాడు అయిపోయినాడు అంటే. దాన్ని ఎవరు తిప్పలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. అందుకని నష్టంలోకి వెళ్ళిపోతున్నాడు, కష్టంలోకి వెళ్ళిపోతున్నాడు ఎఫ్రాయిము. కింద చూస్తే చదువుకుందాం, చూడండి కింద 9వ వచనం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. అన్యుల అతలు బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయాను, తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియలేదు. కాబట్టి తను ఏమైపోతున్నాడు? తన తెలవని స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. తన బలాన్ని తినివేస్తున్నారంట అన్ని జనులు, తనకున్నటువంటి సామర్థ్యాన్ని తినివేస్తున్నారు, తనకు వస్తున్నటువంటి రాబడిని తినివేస్తున్నారంట. కాబట్టి తన తల మీద తల నెరిసిన వెంట్రుకలు ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే దాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. తన తల వెంట్రుకలు నెరిసినయే అనే స్థితిలో తను ఎరగని పరిస్థితిలోనికి వెళ్ళిపోయినాడు ఆ యొక్క ఎఫ్రాయిము. మన యొక్క జీవితం ఏ రీతిగా ఉందో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు తిప్పివేయనటువంటి అపం వంటి వాడంట. ఎవ్వరు మార్చలేరండి, కొంతమందిని ఎవ్వరు మార్చలేరు అనమాట. ఎందుకంటే అది దేవునికి ఉపయోగపడరు, లోకానికి ఉపయోగపడకుండా. అందుకని యేసుప్రభువారు అన్నాడు, ఉంటే నువ్వు చల్లగానే ఉండు, ఎచ్చగానే తిను. ఎవరు తిప్పివేయనటువంటి అపం వంటి వాడు అయిపోయినాడు. అది తినడానికి పనికిరాదు. అది పైనేమో కిందేమో ఉడికుంటుంది, పైన మాత్రం అది ఎట్లా ఉంటుంది? పచ్చిగా ఉంటుంది, బాగోదు. ఎఫ్రాయిము కూడా అట్లా అయిపోయినాడంట. ఎవ్వడు తిప్పలేనటువంటి పరిస్థితి. ఈ దినాన అనేక మంది కూడా ఎట్లా ఉన్నారు చెప్పండి? ఎంతమంది సేవకులు వచ్చి వాక్యం చెప్పినా ఎవరు తిప్పలేనటువంటి పరిస్థితి. సాక్షాత్తు భక్షింగంకులు వచ్చి చెప్పినా తిప్పలేని పరిస్థితి. యేసు ప్రభు వచ్చి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినా తిప్పలేని పరిస్థితి. అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎవరు తిప్పలేనటువంటి పరిస్థితి. చివరికి అది మనకే నష్టానికి తీసుకుని వస్తుంది. కాబట్టి ఎఫ్రాయిము గురించి దేవుడు అనేక పర్యావరణ మాట్లాడుతూ వస్తున్నాడు. అంతేకాదు
7వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండు గలవాడు ఆయను. సార్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫ్రాయిం ఏమైపోతూ వచ్చినాడంట? పిరికి గల గుండివాడు అయిపోయినాడంట. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండి గల గొవ్వాయను, పిరికివాడు అయిపోయినాడంట. విశ్వాసాన్ని కోల్పోయినాడు. వస్తున్న శ్రమలను చూసి, వస్తున్న కష్టాలను చూసి ప్రతిదానికి భయపడిపోతున్నాడు. పిరికితనం వచ్చేసింది ఎఫ్రాయిములో. ఎఫ్రాయిం ప్రతి సమస్యకి భయపడుతున్నాడు. జ్వరం వచ్చినా భయపడుతున్నాడు ఏమవుద్దోనని. ఏ వ్యాధి వచ్చినా భయపడుతున్నాడు ఏమవుతుందోనని. కారణం ఏంటంటే ఎఫ్రాయిం ఏం చేస్తూ వచ్చినాడంటే తను ఏమైపోతూ వచ్చినాడంట? పిరికి గలవాడు అయిపోతూ వచ్చినాడు. బైబిల్లో రాయబడింది పిరికి వాళ్ళు ఎక్కడుంటారు? గట్టిగా చెప్పండి ఒకరు, ఏం పర్లేదు. కొంతమంది గట్టిగా చెప్పరు అనమాట. గోడ మీద పిల్లి మాదిరి. అంటే చిన్న అంటే ఉంటే అటా నురుగుతారు, లేదా ఇటా నురగటానికి. గట్టిగా చెప్పాలి. నరకంలో ఉంటారు. మొట్టమొదట బైబిల్లో రాయబడింది పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గండకములతో మండు గుండంలో పాలు పొందుతారు. చూడండి ఎంత భయంకరమైన స్థితితో చూడండి. ఎఫ్రాయిం కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఏమైపోతూ వచ్చినాడంట? ఎఫ్రాయిం బుద్ధి లేని పిరికి గుండి గలవాడు ఆయన. దేవుడు ఇంద్రియ నిగ్రహం గల శక్తిని ఇచ్చినాడు. అవన్నీ కోల్పోయినాడు, పిరికితనంలోనికి వచ్చేసినాడు. అంతేకాదు 8వ అధ్యాయము 7వ వచనం, హోషేయ గ్రంథం 8:7. 7వ వచనం చదవండి ఫస్ట్ నుండి. వారు గాలిని విత్తి ఉన్నారు కనుక, ఇక్కడ కాదమ్మా, ఒక మంచి మాట ఉంటుంది. ఎఫ్రాయిం గాలిని మేయిస్తున్నాడని ఉంటుంది. ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు అని ఓ మాట ఉంటుంది. 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. 12 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడుస్తున్నాడు, మానక దినమెల్ల అబద్ధములాడుచు బలత్కారం చేస్తున్నాడు. జనులు అశ్షూరీయులతో సంధి చేసేదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. ఇక్కడ మనం చూస్తే ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడంట, తూర్పు గాలిని వెంటాడుతున్నాడంట. గాలిని మేయిస్తున్నాడు అంటే గాలిని మేయటువంటి అర్థం ఏంటంటే ఈ పనికి మాలినటువంటి వ్యర్థమైనటువంటి వరకు వెంటాడుతున్నాడంట. పనికిరానటువంటి వాటి కొరకు వెంటాడుతున్నాడంట. పనికిమాని వాటి కొరకు పరుగులు తీస్తున్నాడంట. వ్యర్థమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతున్నాడంట కదా. పనికిమాలిన కొంతమంది పనికిమాలిన పని పర్ఫెక్ట్గా చేస్తారనమాట. ఏం చేస్తారు? పనికిమాలిన పనిని పర్ఫెక్ట్గా చేస్తారు, దేవుని పనిని మాత్రం చేయరు. పనికిమాలిన పని మాత్రం అది గాలి. మనం గాలిని బంధించగలమా? ఎవరైనా నేను గాలిని బంధించగలను. ఆ గాలి అసలు ఏముంది దాంట్లో? గాలిని మనం బంధించగలమా? దాన్ని మన గుప్పుడుతో పట్టుకోగలమా? గాలిని వేయటం ద్వారా కడుపు నిండుతుందా? అది వ్యర్థమైనది. అది ఎందుకు పనికిరానటువంటి పనులు, ఎందుకు చేతగానటువంటి పనులు, వీటి కొరకు ప్రయాసపడుతున్నాడంట, వెంటాడుతున్నాడంట. దేన్ని వెంటాడుతున్నాడంట? తూర్పు గాలిని వెంటాడుతున్నాడంట. ఏదో సాధించాలి దేవుని పక్కన పెట్టేసాడు. దేవుని పక్కన పెట్టేసి దేన్ని వెంబడిస్తున్నాడు? తూర్పు గాలిని వెంటాడుతున్నాడంట. మానక ఏం చేస్తున్నాడు? దినమెల్లా ఏం చేస్తున్నాడంట? అబద్ధాలు ఆడుతున్నాడంటండి. అబద్ధాలు ఆడుచు బలత్కారం చేస్తున్నాడు కదా. దినమంతా అబద్ధాలే. ఎన్ని అబద్ధాలు! నోరు తెరిస్తే అబద్ధం. ఇట్లా కొంతమంది అబద్ధాలతో జీవించేస్తూ ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధం, మాట మాట్లాడితే అబద్ధం. ఎన్ని అబద్ధాలు కదా. కాబట్టి ఎఫ్రాయిం కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? అబద్ధాలు తట్టి తిరిగిపోతున్నాడంట. తూర్పు గాలి వెంటాడుతున్నాడంట. జీవం గల దేవుని విడిచిపెట్టేశాడు. ఎవరిని వెంటాడుతున్నాడు? పనికి మాలినటువంటి వాటిని వెంటాడుతున్నాడు. తూర్పు గాలిని మేయిస్తున్నాడు. ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడుతున్నాడు అని
దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇట్లా చాలామంది ఏం చేస్తూ ఉన్నామంటే మరి ఈ వ్యర్థమైనటువంటి వాటిని మనం ఎంతో వెంటాడేటువంటి వారంగా, వ్యర్థమైనటువంటి విధానాల్లో మనం జీవించే వారంగా మనం కలిగి ఉంటాం. ఎఫ్రాయిం కూడా ఏం చేస్తూ వస్తున్నాడు, చివరికి దేవుణ్ణి విడిచిపెట్టేశాడంట. ఎఫ్రాయిం ఏం చేశాడు, దేవుని విసర్జించాడంట. చూడండి 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోదురు, కానీ నన్ను విసర్జించినందున అషూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయను. వారు ఏం చేస్తున్నారంటే తీర్మానం 7వ వచనం చదవండి అమ్మా. హోషేయ గ్రంథం 11:7. నన్ను విసర్జింపవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవర్తలు పిలిచినను చూచుటకు ఎవడనూ యత్నం చేయడంటండి. అంటే ఏం చేస్తున్నారంట, జనులు తీర్మానం చేసుకున్నారంట, దేవుణ్ణి విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నత తట్టు చూడవలనని ప్రవర్తలు పిలిచినను చూచుటకు ఏం చేయట్లేదంట అండి, ఎవడు ప్రయత్నం చేయట్లేదంట. ప్రవర్తలు పిలుస్తూ ఉన్నారంట, పిలుస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. 11:2. ప్రవర్తలు వారిని పిలిచినను వారు బయలుదేవతలకు వారు బలులు అర్పించిన విగ్రహములకు దూపమేరి. చాలాసార్లు ఇట్లా మనం ఇప్పుడు ఈ దినాన మందిరం అంతా ఖాళీగా ఉందంటే ఎక్కడున్నారు వాళ్ళు? విగ్రహాలు ఉన్నాయి వాళ్ళకి. కొంతమంది గేదెలనే విగ్రహాలు, కొంతమందికి పొలాలనే విగ్రహాలు, రకరకాల విగ్రహాలు అన్నమాట. కొంతమంది కోళ్ళు అనే విగ్రహాలు, కొంతమందికి పొలాలు, రొయ్యల చెరువులు, ఇవన్నీ ఒక విగ్రహాలు అన్నమాట. దేవుని కంటే ఎక్కువగా విగ్రహాలు ఇవన్నీ ఎక్కడే. ఇప్పుడు ఈ దినాన్ని మందిరం ఖాళీగా ఉంది, ఇంకొక వారం ఏమైద్ది మందిరం, ఏమైంది చెప్పండి, మరలా పుల్లి అయిద్ది. అంటే మరి ఈ వారం అంతా ఎట్టిపోయినారు అంటే, ఈ వారం అంతా ఏం చేస్తున్నారు, విగ్రహాలను ఏం చేస్తున్నారు, విగ్రహాల వైపు వెళ్ళిపోయినారు. సొంత పనుల కొరకు ఎంత తహతకలాడిపోతున్నారంటే దేవుని మందిరం కంటే కూడా, దేవుని సన్నిధి అంటే కూడా విడిచిపెట్టేసేస్తున్నారు. దేవుని మందిరాన్ని ప్రేమించినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రవర్తలు పిలుస్తున్నారంట. చూడండి 11వ అధ్యాయం 2వ వచనం. ప్రవర్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిన విగ్రహములకు ఏం చేస్తున్నారంట, దూపం వేస్తున్నారు. నీకేం తెలుసు అన్న మా బాధ, మీకేం తెలుసు? ఆయన అట్టగా చెప్తాడు. పులిపేట ముందు ఉండి ఆయన ఏం చేస్తాడు, అట్టగా చెప్తాడు, మేము దూపం వేయొద్దా, ఆ రొయ్యల చెరువులకి వేయొద్దా, కోళ్ళకి వేయొద్దా, మేకలకు వేయొద్దా, ఉద్యోగాలకు వేయొద్దా, ఎన్ని పనులండి, మా ఇంటికి వేయొద్దా, టీవీలకు వేయొద్దా దూపం. ఊర్లు వెళ్తారు కొంతమంది ఆదివారం నాడే. కాబట్టి ఏంటి, ఇవన్నీ ఒక విగ్రహాలు. బంధువులను ఎక్కువ ప్రేమించడం, ఇదంతా ఒక విగ్రహం అనమాట. వీటికి ఏం చేస్తున్నారంటే మనకి వాళ్ళకి ఏం తేడా లేదు. కాబట్టి మరి మనం బల దగ్గర మనం పరీక్షించుకోవాలి. ఎఫ్రాయిముకి మనకు ఎంత మాత్రం కూడా ఏమి లేదంటే తేడా లేదు. మన జీవితం ఏ రీతిగా ఉంది, ఎలాంటి స్థితిలో ఉన్నాం మన జీవితం, మనిషి ఏమైపోతున్నాడు, అసలు ఎక్కడికి పోతున్నాడు, అసలు మనిషి యొక్క జీవితం ఏమైపోతుంది. ఎఫ్రాయిము ఏం చేస్తూ వచ్చినాడు, ఎన్నో రకాలైన విధానాల్లో ఎఫ్రాయిము కలిసిపోతున్నాడంట. ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు, లోకంలో కలిసిపోతున్నాడంట. కానీ మరి మానవ యొక్క జీవితం దేవుని విడిచిపెట్టేసి మరి అన్యాయమైనటువంటి విధానంలో జీవించేస్తున్నాడు. అన్యాయమైనటువంటి జీవితం, అన్యాయంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడంట. 12వ అధ్యాయము 7వ వచనం. ఎఫ్రాయిము వారు కనానీల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసులు వాడికి చేసేదరు, బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. అంటే ఎఫ్రాయిము వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, అన్యాయపు త్రాసు వాడికి చేస్తున్నారంట. అన్యాయం చేస్తున్నారు. అన్యాయంగా అనుకున్న దానికంటే ఎక్కువగా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువగా అమ్ముతున్నారు అనమాట, అనుకున్న దానికంటే ఎక్కువగా. కాబట్టి అన్యాయపు జీవితాన్ని జీవిస్తున్నారంట ఎఫ్రాయిములు. మనం ఎలాగున్నామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము అంటే మనమే, ఎఫ్రాయిము అంటే నీవే, ఎఫ్రాయిము అంటే నేనే. నీ జీవితం ఏ రీతిగా ఉంది, మన జీవితం ఎంత అండి.
మరి మనం హాస్పిటల్కి వెళ్ళి చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చూడండి. మనం ఈ దినాన్ని ఎట్లా ఉన్నాం? మన దేవునికి లోబడుతున్నామా? లోబడకపోతే మన జీవితం కూడా ఒక దినాన్ని అలాంటి స్థితిలోనికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి దేవుడు మనకు అనుమతిస్తాడు. అందుకని మనం వాక్య వెలుగు ఉండగానే మనల్ని మనం దేవుని దగ్గర సరిపెట్టుకోవాలి, తగ్గించుకోవాలి. ఎఫ్రాయిము ఏం చేస్తూ వచ్చినాడంట? చూడండి 13వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగను, అసలు ఇశ్రాయేలు వారిలో తను గొప్ప చేసుకును. ఇశ్రాయేలు వారిలో ఏం చేస్తున్నాడండి? గొప్ప చేసుకుంటున్నాడంట. చాలామంది ఏం చేస్తారంటే మనల్ని మనం గొప్ప చేసుకుంటాం. ఏం చేస్తాం? నా దృష్టికి నేను గొప్ప, నీ దృష్టికి నువ్వు గొప్ప. ఎవడు కాళ్ళే గొప్ప చేసుకోవటం అనమాట. నేనంటే ఏంటి, నా స్థాయి ఏంటి, నేనేంటి. కాబట్టి మనల్ని మనం ఏం చేస్తున్నామంటే గొప్ప చేసుకుంటున్నాం. అంటే గర్వం, ఇదొక ఆత్మీయమైనటువంటి గర్వం. ఏం చేస్తున్నాడు ఎఫ్రాయిము కూడా? 13వ అధ్యాయంలో 1వ వచనం 2వ లైన్ చూస్తే, అతడు ఇశ్రాయేలు వారిలో తను గొప్ప చేసుకునేను. అంటే ఎట్లా ఉన్నాం మనం కూడా ఆత్మీయ జీవితంలో? ఎంత గర్వం అండి! అసలు ఈ రోజుల్లో అసలు లోబడే వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని వాక్యానికి లోబడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఆ దేవుని వాక్యాన్ని విని తను తగ్గించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? లేదు. కారణం ఏంటంటే ఏం చేస్తుందంటే గర్వం అనేది మనుషుల్లో విచ్చలవిడి అయిపోతుంది. తగ్గింపు జీవితం లేదు, దేవుని దగ్గర తగ్గించుకునేది లేదు. ప్రతి వారు కూడా ఏం చేస్తున్నారంటే హెచ్చించుకుంటున్నారు అన్నమాట. ఎఫ్రాయిము కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, ఎఫ్రాయిము మాట్లాడుతున్నప్పుడు భయం కలుగుతుందంట, ప్రజలకు భయం కలుగుతుందంట. అంతేకాదు తను ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్లో తను గొప్ప చేసుకుంటున్నాడు. నువ్వు కూడా ఒకవేళ గొప్ప చేసుకుంటున్నావేమో. ఈ గర్వపు స్థాయిలు ఎవరిలో అయితే ఉంటాయో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే, దేవుడు అంటాడు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. కాబట్టి నీ జీవితంలో ఎంత గర్వం ఉంది, లోబడని తత్వం అన్నమాట. అది లోబడని తత్వం. ఒకసారి మనం ఇప్పుడు బలవర్తమానానికి మనం కూర్చున్నాం. బలవర్తమానం చెప్పేది ఎంతసేపు ఉంటుంది? గంట సేపు ఉంటుంది అనుకోండి. ఈ గంట సేపులు ఎన్నిసార్లు లేచి వెళ్తారు? బయటికి వెళ్తారు, లోపలికి వస్తారు, బయటికి వెళ్తారు, లోపలికి వచ్చేదే వారానికి ఒకసారి. ఆ వారానికి ఒకసారి అయినా సరిగా వింటారు వాక్యం అంటే వినము. కారణం ఏంటంటే మనం ఎవరిని లెక్క చేయము, దేవుని మాట వినము, దేవుని మాటలకు మనం తల వంచం, దేవునికి మనం లోబడం. ఇలాంటి స్థితిలో నువ్వు ఉండి ప్రభు శరీరంలో రక్తంలో నువ్వు పాలు పొందినట్లయితే మన జీవితం ఏమైపోతుంది? దేవుడిని విసర్జించేస్తున్నారంట. ఎఫ్రాయిము ఆ రీతిగా ఉన్నాడని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అయినా దేవుడు కరుణించాలని చూస్తున్నాడు, అయినా దేవుడు మనల్ని కనికరించాలని, అయినా దేవుడు మనల్ని కాపాడాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు కదా. దేవుడు మన యందు తన మహాకృపను దేవుడు ఉంచుతూ వస్తున్నాడు. ఇరిమియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఇరిమియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను ఎడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణించును, ఇదే యెహోవాకు. దేవుడు ఎవరిని కూడా లయపరచడు, దేవుడు ఎవరిని కూడా గద్దించడు. కారణం ఏంటంటే దేవునికి ఒక ప్రేమ, తండ్రి ప్రేమ ఉంది మనలో. ఈ దినాన్ని ఇక్కడ మనం కూర్చుని ఉన్నామంటే అది దేవుని యొక్క కృప అన్నమాట. మనం ఏదో గొప్ప భక్తులమని కాదు. దేవుడు ప్రేమతో దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు, మరలను కరుణిస్తున్నాడు, లోకాన్ని కరుణిస్తున్నాడు. కానీ దేవునికి మన విషయంలో ఎంత ఉందంట? ఏముంటున్నాడు చూడండి, చదువుకుందాం. ఆ కింద లైన్లో చూస్తే, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా. ఎందుకు విరోధంగా మాట్లాడుతున్నాడు? అతని ప్రవర్తన, అతని జ్ఞాపకం నన్ను ఎడవకునున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉన్నది. దేవునికి మనం వేదన తెచ్చేవారంగా, దేవునికి దుఃఖాన్ని తెచ్చేవారంగా మనం కలిగి ఉంటున్నామేమో. ఈ రీతిగా మనమే పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాల్పొందాం. మనమే పరీక్షించుకుందాం.
అయోగ్యంగా పాలు పొంది నష్టపోకుండా మనమే పరీక్షించుకుందాం. దేవుడు ఏమంటున్నాడు? నా బుద్ధి బిడ్డ, నీ విషయంలో నేను మాట్లాడుతున్నప్పుడు, నీకు విరోధంగా నేను మాట్లాడుతున్నప్పుడు నా కడుపులో వేదన ఉంది. నాకు చాలా వేదనగా ఉంది నీ విషయంలో. నీ విషయంలో నేను దుఃఖపడుతున్నాను. కానీ నిన్ను క్షమిస్తున్నాను, నేను కరుణిస్తాను. కానీ నువ్వు దాన్ని సర్దుకోవాలి. దాన్ని నీవు దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని మాట వినేటువంటి వారంగా మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫ్రాయిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఎఫ్రాయిం ఏం చేస్తూ వచ్చినాడంట? వ్యభిచార మనసు ఉందంట ఎఫ్రాయిములో. కదా, ఇందాక మనం చదువుకున్నాం హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 3-4 వచనాలు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో ఎఫ్రాయిం తాగుబోతు అయిపోయినాడు అంట. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో అన్ని జనులతో కలిసిపోయినాడు అంట. 7వ అధ్యాయం 11వ వచనంలో ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గలవాడైపోయినాడు అంట. ఎఫ్రాయిము గాలిని వేస్తున్నాడంట. 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిం మాట్లాడుతున్నప్పుడు భయం కలుగుతుందంట. ఇశ్రాయేల్లో తాను హెచ్చించుకుంటున్నాడంట. ఎఫ్రాయిం దేవుని విసర్జించాడంట. 11వ అధ్యాయము 7వ వచనంలో 1వ వచనంలో రాయబడింది, విగ్రహాల వైపు వెళ్ళిపోతున్నాడు. 11వ అధ్యాయము 7వ వచనంలో తీర్మానం చేసేసుకుంటున్నారట. కాబట్టి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. విగ్రహములతో కలిసిపోయినాడంట. అన్యాయపు త్రాసుని వాడికి చేస్తున్నాడంట ఎఫ్రాయిం. నువ్వు ఎలాగున్నావో, మనం ఏ రీతిగా ఉన్నామో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ వచ్చినాడు. ఆ ఎఫ్రాయిం నీవే బల్లో పాలు పొందుతున్నావు. నీవు వీటిల్లో ఏదో ఒక లక్షణం మనం కలిగి ఉండొచ్చు. ఇశ్రాయేలు వారు దేవుని మాట వినటం లేదు, నా మాటను త్రోసివేస్తున్నారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు స్వస్థపరుస్తుంటే ఆ సంగతి మనకు మనసును పట్టడం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 11వ అధ్యాయం 3వ వచనం చదువు. ఎఫ్రాయిమును చేపట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వాడిని కౌగిలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడిని అయినను ఆ సంగతి వారికి ఏం చేయట్లేదు, మనసును పట్టలేదు. ఎఫ్రాయిం ఏమైపోయినాడంటే దేవుడు స్వస్థపరుస్తున్నాడు కానీ ఆ సంగతి తన మనసులో లేదు. తను దేవునికి విరోధంగా పోతా ఉన్నాడు. దేవుని దుఃఖపెడుతున్నాడు, దేవుని బాధ పెడుతూ వచ్చినాడు. బైబిల్లో చదువుకున్నట్లయితే ఎఫ్రాయిము దేవునికి విరోధంగా, దేవునికి దూరంగా తను చేసినటువంటివి అనేకమైనటువంటివి తన వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఖచ్చితంగా ఎఫ్రాయిం కోరడానికి గల కారణం ఏంటంటే తను చేసినటువంటి అతిక్రమములు, తనకు దేవునికి విరోధంగా చేసిన పనులు తనను కూల్చినాయి అన్నమాట. 14వ అధ్యాయం 1వ వచనం చదివి మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజైనా దేవుని తట్టు తిరుగు. ఈ బల్ల దగ్గర ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందకు మునుపు నువ్వు కూలుటకు నీ పాపమే కారణం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని సన్నిధిలో మనం ఎలాగున్నామో, దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు, నీ పాపం చేత నువ్వు కూలితివని 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మనమే పరీక్షించుకుందాం. మోకరించండి. ప్రభు శరీరం రక్తం మన ఎదుటి ఉన్నది. 1-2 నిమిషాలు